మందుబాబులు తాగి రోడ్డు మీదకొచ్చి ప్రాణాలు తీసేస్తున్నారు. రమ్మీ లాంటి ఘటనలతో కుటుంబాలు నిలువున ఛిద్రమైపోతున్నాయి. అందుకే ఇక మీదట తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పాస్పోర్ట్, వీసా ఇష్యూ కావడం కష్టమవుతుందంటున్నారు. తాగటం, తూగటం, వాగటం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్ల నుంచి మేజర్ల వరకు ఇవే వీధి పాగోతాలు. తాగుబోతులు వాహనాలతో రోడ్లపైకొచ్చి రెచ్చిపోతున్నారు. అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. రమ్య, ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పాలి. ఆ కుటుంబంలో జరిగిన ఘోరం ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. పంజాగుట్ట సెంటర్లో తాగిన మైకంలో మైనర్లు చేసిన ప్రమాదం రమ్య కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 3 మృత్యుబాధ పడ్డారు. మిగిలిన వారు జీవచ్చవాల్లా మిగిలారు. రమ్య ఘటన తరువాత పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడికక్కడ ప్రత్యేక డ్రైవ్లతో కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నిసార్లు పట్టుకున్నా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గటం లేదు. దీంతో తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవటానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వీసా, పాస్పోర్ట్ రావటం కష్టమేనంటున్నారు. తాగి నడిపినందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మనం రిజిస్టర్ చేసి వాళ్ళ వెహికల్ సీజ్ చేసుకొని మన తాన పెట్టుకుంటాము. వాళ్ళను అదర్ వెహికల్ ఏదైనా అరేంజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. తర్వాత వర్కింగ్ డేలో మేజిస్ట్రేట్ దగ్గర కోర్టు కాడికి వచ్చి ఫైన్ కట్టగా ఆ కోర్టు ఫైన్ అనేది ఓన్లీ ఫైన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంచు, ఇంప్రూవ్మెంట్ జైలు కూడా ఉంటుంది. అంటే దాని వాళ్ళ గత చరిత్ర, అంటే గతంలో ఇంతకుముందు కేసులు పట్టుబడరా, దాని గ్రావిటీ, తాగిన క్వాంటిటీని బట్టి కూడా కేసెస్ జరుగుతుంది. అంటే జైలారు ఇది. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.